హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు వచ్చేసి నేను షేప్ బెల్ట్స్ కుట్టడం చూపిస్తానండి. షేప్ బెల్ట్స్ కుట్టేటప్పుడు కొత్త వారికి అయితే రెండు షేప్ బెల్ట్స్ ఒకటే సైడ్ వచ్చేస్తుంటాయి కదా, అలా రాకుండా నేనైతే ఇప్పుడైతే చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఇలా షేప్ బెల్ట్స్ అనేవి ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంది కదా, అట్లా ఎదురెదురు వచ్చేటట్టు పెట్టేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒక షేప్ బెల్ట్ వచ్చేసి పాదం వైపుకి ఫస్ట్ సైడ్ జాయింట్ సైడ్ వస్తుంది, ఇంకో షేప్ బెల్ట్ వచ్చేసి పాదం వైపుకి ఉక్స్ పట్టి కాజా పట్టిది వస్తుంది. అర్థమైంది కదా నేను చెప్పింది. ఒక షేప్ బెల్ట్ వచ్చేసి పాదం వైపుకి ఫస్ట్ కుట్టేటప్పుడు సైడ్ జాయింట్ సైడ్ నుంచి కుట్టుకుంటూ వస్తాం. ఇంకో షేప్ బెల్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టిది కుట్టుకుంటూ వస్తాం అనమాట. పాదం వైపుకి అది ఉంటుంది, కుట్టుకుంటూ వస్తాం అనమాట. ఈ వీడియోలో మీకు చూస్తుంటే అర్థమవుతుందండి. ఇలా కుడితే ఏంటంటే మనకు షేప్ బెల్ట్స్ అనేవి ఒకటే సైడ్ రాకుండా లెఫ్ట్కు లెఫ్ట్, బ్యాక్కు ఫ్రంట్, రైట్కు రైట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు కింద పావించు మార్జిన్తో కుట్టుకొని మళ్ళీ లైనింగ్ పక్కకు అనేసుకొని లైనింగ్ మీద కుట్టుకోవాలండి. మళ్ళీ చివరికి కుట్టుకోవాలన్నమాట. ఇలా లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని మళ్ళీ మెయిన్ పీస్ మీద ఇలా ఎడ్జ్కి కుట్టుకుంటూ రావాలి. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుందండి. ఓకేనా. ఇప్పుడు చుట్టూ కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ట్రిమ్ చేసుకోండి, అంటే కట్ చేసేసుకోండి. ఓకేనా. ఈ ఫస్ట్ నేను కుట్టిన షేప్ బెల్ట్ వచ్చి పాదం వైపుకి సైడ్ జాయింట్ సైడ్ వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ కుట్టే షేప్ బెల్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టిది పాదం వైపుకి వెళ్ళిపోయింది. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ చూడండి, పాదం వైపుకి ఏది వచ్చింది, ఉక్స్ పట్టి కాజా పట్టిది వచ్చింది కదా. ఇలా ఎడ్జ్కి ఒక పావించు కానీ హాఫ్ ఇంచు కానీ పెట్టి కుట్టుకోవాలండి. తర్వాత లైనింగ్ని పక్కకు అనేసుకొని లైనింగ్ మీద కుట్టుకోవాలని, అంటే లైనింగ్ మీద అంటే నా రైట్ సైడ్ ఉంది కదా, దాని మీద పడాలన్నమాట కుట్టు ఎడ్జ్కి. కుట్టుకున్న తర్వాత మళ్ళీ లైనింగ్ అనేది బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ మెయిన్ పీస్ మీద ఎడ్జ్కి ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇలా కుట్టుకుంటే మనకు షేప్ బెల్ట్ అనేది లైనింగ్ పైకి రాకుండా మంచిగా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఇప్పుడు చుట్టూ ఫస్ట్ ఒక షేప్ బెల్ట్ ఎలా కుట్టుకున్నా సేమ్ అదే విధంగా కుట్టేసుకోండి. కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి. ఇంతే అండి. కొత్త వారికి షేప్ బెల్ట్స్ అన్నీ ఒకటే సైడ్ వచ్చేస్తుంటాయి కదా, అలా రాకుండా ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.